మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా ముగిసింది. ఈ టోర్నీలో సిఎస్కే జట్టు ప్రథమ బహుమతిని అధికారికంగా అందుకున్నది. అనంతరం కాంపల్లి లియన్స్ జట్టు ద్వితీయ బహుమతిని పొందగా కేపీఎల్ 11 జట్టు మూడో బహుమతిని సొంతం చేసుకుంది. టోర్నమెంట్ నిర్వాహకులు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతలో క్రీడా స్ఫూర్తి, సమన్వయం, క్రమశిక్షణను పెంపొందించేందుకు మంచి వేదిక అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్ పులసాని వంశీరెడ్డి, గండ్రాతి నవీన్, గోల్కొండ నవీన్, పులసాని శశాంక్ రెడ్డి, గండ్రాతి మహేష్ వీరి ఆధ్వర్యంలో ఆటలు సజావుగా సాగాయి. క్రీడాభిమానులకు ముఖ్యంగా ముందుండి నడిపించిన పులసాని వంశీరెడ్డి గారికి, మన నవీన్ గారికి, మహేష్ గారికి, మీరు 3 రోజులు చంద్ర అయిపోయిన గరత్ మహేష్ వీళ్ళు మరి వంశీ అయితే ఇంత ఓపిక ఎట్లా వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఓపిక కూర్చొని మీరు స్పాన్సర్ చేసి ఈ క్రీడలు నడిపించేందుకు మీకు కాంపల్లి తరఫున అందరి తరఫున మీ అందరికీ దీని గ్రౌండ్ బాగా చేపించిన శేషు, నవీన్, మహేష్ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్న అందరికీ. మీరు కూడా ముందు మళ్ళీ సంక్రాంతికి ఈ టోర్నమెంట్కు మండల స్థాయిలో ఇంకో కొన్ని అడిషనల్ గేమ్స్ కూడా పెట్టి దీన్ని నిర్వహించాలని, దానికి మేము కూడా కొంత కోఆపరేట్ చేస్తాం. భారీ ఎత్తున యువకులు కూడా మంచి కోఆపరేట్ చేసారు. మనం కూడా మొత్తం పార్టిసిపేట్ చేసి మొత్తంగా మండల స్థాయిలో వెంకటేశ్వర చెప్పినట్టుగా మేము మండల స్థాయిలో కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ ఇంకేం అడిషనల్గా టోర్నమెంట్ తీసుకొని దాన్ని కూడా నిర్వహించి సక్సెస్ చేయాలని చేద్దామని మీ అందరినీ కోరుకుంటూ, ఈ పని చేసినందుకు మీకు కాంపల్లి తరఫున, యువకుల తరఫున, క్రీడాకారుల తరఫున మీకు వెరీ థ్యాంక్స్. ముందు రెండో చేయాలని మీకు భగవంతుడు మీకు ఇంకా దాన్ని అది చేసేందుకు మనస్ఫూర్తిగా ఇంకా వేరే దేవుడు కల్పించాలని మీకు మేము ఆకాంక్షిస్తూ, మిమ్మల్ని దీవిస్తూ ఈ అవకాశం కల్పించారు నాకు మీ అందరికీ. ఇంత మంచిగా ఇట్లా చేయడానికి గల కారణము, మేము డబ్బులు పెట్టుకోగానే ఏది కాదు, దీని వెనక డబ్బుల శ్రమ ఉండాలి, మనిషి శ్రమ ఉండాలి. సో దానికి నాగరాజు, దాని తర్వాత శేషు, ఒకసారి మీరు మా మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి జస్ట్ ముందుకు వచ్చి తెలుగు రాజు వీళ్ళకే శశాంక్ ఇట్లా గోల్డ్ అయితే మీరు అందరూ అనుకోవచ్చు, నార్మల్గా ఎవరి శ్రమ ఏంటుందని రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అందరి శ్రమ అందరికీ గుర్తుంది. సో ఎవరు ఏమి ఇబ్బంది పడద్దు, మీరు ఏమనుకోవద్దు. ఎవరు సిద్ధు రాజా, సారీ నీకు ఎట్లా మెడల్ ఉంది కదా అని.